అదేంటి వింధ్య, వాళ్ళిద్దరూ బైక్ మీద ఉన్న ఫోటోయే కదా, అత్తయ్యకి చూపిస్తే తప్పే ఉంది దాంట్లో. వద్దులే, ఎందుకు ప్రతిదీ అత్తయ్యకి చెప్పడం? ఓకే, షూర్ కదా? నేనేదో ఫ్రెండ్ పంపిన ఆ సంధ్య రాజేష్ల ఫోటో నీకు చూపించాను, నువ్వే మిస్అండర్స్టాండింగ్ చేసుకుని డిస్టర్బ్ అయితే అవ్వట్లేదు కదా? చాచా, అయినా నువ్వెందుకు అలా అనుకుంటావులే. లేదు లేదు, నువ్వు అలా అనుకోవులే. సరే, నేను వస్తాను. అన్ని అబద్ధాలే, ఇద్దరు అబద్ధాలే చెప్తున్నారు. సంధ్య కూడా నన్ను చీట్ చేసి అన్ని అబద్ధాలే చెప్పింది. టైం కాని టైంలో ఆయనతో వెళ్ళడం ఏంటి? అసలు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరూ? వింధ్య, నాకు కావాల్సింది ఇదే. పరిస్థితులను వాడుకొని నేను వేసే బాణాలు నీ గుండెల్ని చీల్చేస్తాయని నాకు తెలుసు. నేను రగిలిస్తున్న ఈ మంటలు రావణ కాష్టంలాగా నిన్ను, నీ జీవితాన్ని దహించేస్తాయి. చూస్తూ ఉండు. అమ్మ సంధ్య, నీకోసమే చూస్తున్నాను. వెళ్ళిన పని ఏమైందమ్మా? ఆ అమ్మాయికి ఏదో ప్రాణాపాయం అన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదత్తయ్య, ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్. పోనీలే, అంతా భగవంతుడి దయ. మరి హాస్పిటల్ ట్రీట్మెంట్కి డబ్బులు అవి కట్టాలి కదా? ఆవిడ్ని చూస్తే చేతిలో డబ్బులు లేక సహాయం కోసం ఇక్కడికి వచ్చినట్టున్నారు. డబ్బులు ఎలా కట్టారమ్మా? అత్తయ్య, అది రాజేష్ గారు కట్టారు అంటే ఎందుకు కట్టారు ఏంటి అని మళ్ళీ కొత్త అనుమానాలు రావచ్చు. అసలే బిడ్డ గురించి తెలిసిన మూడో మనిషి ఆ ఆయా. ఏంటమ్మా, ఏమైంది? ఏదో చెప్పబోయి ఆగిపోయావేంటి? డబ్బులు ఎవరిచ్చారు? మీరన్న ఆ భగవంతుడే ఇచ్చాడు. తన రూపంలో ఉన్న ఒక తెలిసిన వ్యక్తిని పంపించి సహాయం చేశాడత్తయ్య. సరేలే, ఎలా అయితేనేం ఆ అమ్మాయిని కాపాడుకున్నారు, అది చాలు. పాపం వాళ్ళమ్మ చాలా భయపడింది కదూ. అయినా ఈ రోజుల్లో పిల్లలు కూడా అలాగే ఉన్నారమ్మా. ఒక మంచి చెడు, భయము, భక్తి ఏమీ లేవు. అన్నీ సొంత నిర్ణయాలే. ఇదిగో ఇలాంటి పనులే కన్నవారిని ఏడిపించడానికి చేస్తూ ఉంటారు. అవునత్తయ్య, మీరు చెప్పేది నిజమే. సంధ్య, ఈ బిడ్డ సంగతి ఏంటమ్మా? పాపం మన ఇంట్లోనే ఉండిపోయింది, వెళ్ళిచ్చేసొస్తావా? అత్తయ్య, ఎంతో ఇష్టంగా తీసుకొచ్చాను, కానీ పాప దగ్గర ఉండలేకపోయాను. నాతో పాటు ఉంచుకోలేకపోయాను. సాయంత్రంలో పిచ్చేద్దాం అనుకున్నాను, కానీ పోనీ పొద్దున్నే ఇచ్చేసిరానా? తల్లి ప్రేమ కదమ్మా. పాపం బిడ్డ కోసం వింధ్య ఎంతగా ఎదురు చూస్తుంటుందో ఏమో. ఒక పని చేస్తావా? వింధ్యకి ఫోన్ చేసి ఒక మాట చెప్పు. తను పర్లేదు ఉంచుకోండి అంటే మన దగ్గరే ఉంచుకుందాం. సరే అత్తయ్య. వింధ్య, సంధ్య ఫోన్ చేస్తోంది, లిఫ్ట్ చేయవేంటి? ఇదిగో మాట్లాడు. హలో, చెప్పు. వింధ్య, సారీయే, పాపని తీసుకురాలేకపోయాను.
అంటే రోజంతా నా దగ్గరే పెట్టుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదే. అందుకని రేపు ఉదయమే తీసుకొచ్చిస్తాను. అదేంటి, నువ్వు ఇంట్లోనే ఉన్నానన్నావు కదా, మరి పాప నీ దగ్గర పెట్టుకోకపోవడం ఏంటి? అంటే అంటే అది కొంచెం పనుండి. ఓ, బయటికెళ్ళావా? హోటల్కి, రెస్టారెంట్కి అలా ఎక్కడికైనా వెళ్ళావా? అదేంటే అలా అడుగుతున్నావు? హోటల్కి రెస్టారెంట్కి నేను వెళ్ళడం ఏంటే? జస్ట్ క్యాజువల్గా అడిగానంతే. అలా ఏం లేదే. పోనీ నీకు అంతగా పాప కావాలంటే పాపని నేను ఇప్పుడే తీసుకొచ్చిస్తాను. నేనేం తెచ్చేయమని చెప్పలేదు కదే, నార్మల్గా అడుగుతున్నానంతే. వింధ్య ఒక్క నిమిషం. సంధ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. ఇంకా పాపతో హ్యాపీగా ఉండండి. ఈ రోజంతా ఆ బిడ్డ మీదే, మీ బిడ్డే అనుకుని హాయిగా ఆనందంగా తనివి తీరా చూసుకోండి. సరేనా? సరే రాజేష్ గారు, థ్యాంక్ యూ. పాపం సంధ్య ఎంత అమాయకురాలో కదా. చూడు, నీకెంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఫోన్ చేసి మరీ నిన్ను పర్మిషన్ అడుగుతుంది. బిడ్డని ఉంచుకోవచ్చో లేదో అని. చాలా మంచిది కదా, నీకంటే నాకంటే కూడా. అవును, చాలా మంచిది, చాలా అమాయకురాలు. ఆవిడ గారు ఫీల్ అవుతుంటే ఈయన గారు తట్టుకోలేకపోతున్నారనుకుంటా. ఏమైంది సంధ్య? నేను చేసింది కరెక్టే కదా. పాపని సంజయ్ దగ్గర ఉంచితే నీకేం అభ్యంతరం లేదు కదా? నాకేం అభ్యంతరాలుంటాయండి? మీరిచ్చారు కదా, మీరే ఉంచుకోమన్నారు కదా, అన్నీ మీరే చెప్పేశారు కదా. అయినా ఈ మధ్య మీరు బాగా ఆలోచిస్తున్నారండి. నాకంటే ఎక్కువగా సంధ్య గురించి కేర్ తీసుకుంటున్నారు. సంధ్య గారు పాపం ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని కష్టాలు పడుతుంది. తనకి మనం తప్ప ఎవరున్నారు చూసుకోవడానికి? మనమే కేర్ తీసుకోవాలి కదా. అవునవును, మీరే చూసుకోవాలి. నువ్వేంటి అలా డల్గా ఉంటున్నావు? ఒంట్లో ఏదైనా ప్రాబ్లమా? నాకేమైనా చెప్పాలా? అలా ఏం లేదు, ఐఎమ్ ఓకే. మరేంటి అలా ఉన్నావు? ఫుల్ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, మీ ఫ్రెండ్ సంజయలాగా. ఓ, దానిలో నేనుండాలా? ఎందుకు? మీరిద్దరూ ఉన్నారు కదా సంతోషంగా, హోటల్స్కి రెస్టారెంట్స్కి వెళ్తున్నారు కదా. తనపై మీరు చూపించేది సానుభూతో ప్రేమో తెలియనంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నేను కదా అమాయకురాల్ని. ఎందుకు నన్ను ఇలా మోసం చేస్తున్నారు? హోటల్కి, రెస్టారెంట్కి అలా ఎక్కడికైనా వెళ్ళావా? ఎక్కడుంటానే, ఇంట్లోనే ఉన్నాను. ఇదిగో పాప దగ్గరే ఉన్నాను నేను. తల్లి ప్రేమ కదమ్మా. పాపం బిడ్డ కోసం వింధ్య ఎంతగా ఎదురుచూస్తుంటుందో ఏమో. నా స్నేహం కోసం నేను నా నుంచి దూరం చేసుకున్నాను. నన్ను క్షమిస్తావా చిట్టి తల్లి?
చూసావా శ్రీకరం, తల్లి ప్రేమలో ఉన్న మాధుర్యం అది ఇంకెక్కడా దొరకదు. ఈ సృష్టిలో తల్లి ప్రేమని మించింది లేదు అంటారు. అవునమ్మా, మన పాప కూడా ఉండుంటే రోజు ఇలానే పాట పాడి బుజ్జగించి నిద్రపుచ్చి ఆనందంతో మురిసిపోయేవాళ్ళం కదా. నాకు ఈ బిడ్డను చూస్తే మన పాపే గుర్తొస్తుంది. మన బిడ్డలా ఉండడం ఏంటండి? మన బిడ్డే కదా. అది మన పాపలా చూసుకోమనే కదా వింధ్య రాజేష్ గారు మనకిచ్చారు. కానీ ఇక్కడే ఉండిపోదుగా, వెళ్ళిపోతుంది కదమ్మా. అదే మన బిడ్డే అయితే మనతోనే ఉంటుంది. అత్తయ్య, అక్కడున్నా ఎక్కడున్నా వింధ్య బిడ్డని నా బిడ్డని వేరు వేరు కాదు కదత్తయ్య. ఆ భేదం మీకు ఇప్పుడు కనిపించదమ్మా. కానీ రేపు బిడ్డ ఎదిగాక నీపై ప్రేమతో నిన్ను కూడా అమ్మ అని పిలవగలదు, కానీ శ్రీకరాన్ని నాన్న అని పిలవలేదుగా. అది అమ్మా. నేనేం మిమ్మల్ని కంగారు పెట్టడం లేదురా. బిడ్డని పోగొట్టుకున్న సంధ్య ఆ బాధ నుండి బయటికి రావడానికి టైం పడుతుందని నాకు తెలుసు. ఇంటి బాధ్యతలు కూడా తన మీదే పడ్డాయి, అది కూడా తెలుసు. పాప ఇలా మనతో పాటు ఉండటం వల్ల నాకు ఆశగా ఉంది. మళ్ళీ సంవత్సరం వచ్చేలోగా మీరు నా చేతిలో పండంటి బాబునో పాపనో ఇవ్వాలి. ఏమ్మా సంధ్య, సరేనా? రే శేఖరం, దేవుడు మనకివ్వబోయే దాని గురించే మనం ఆశగా ఎదురు చూడాలి తప్పించి ఆయన మన దగ్గర నుండి తీసుకున్న వాటి గురించి బాధపడుతూ అలా ఉండిపోకూడదు. నువ్వు కూర్చునే స్థానంలో సంజయ్ కూర్చున్నా ఎలా కరెక్ట్గా సూట్ అయిందో. ఫుల్ హ్యాపీగా నవ్వుతూ ఉండాలి మీ ఫ్రెండ్ సంజయలాగా. వింధ్య, ఏంటి ఇంకా నిద్రపోలేదా? మీకోసమే చూస్తున్నాను. అదే మీరు తినలేదు కదా, వస్తే కలిసి భోజనం చేద్దామని. అయ్యో, నువ్వింకా తినలేదా? వెళ్ళు, ముందు వెళ్ళి తినేసిరా. మరి మీరు? నాకు ఆకలిగా లేదు. అయితే హోటల్కి వెళ్ళారన్నమాట. హోటల్కి వెళ్ళడం ఏంటి? చెప్పాను కదా, ఫ్రెండ్కి మనీ ఇవ్వడానికని. నాకు నిజంగా ఆకలిగా లేదు. నువ్వు తినేసిరా, నిద్రపోదాం. నాకు ఆకలిగా లేదు, నిద్ర కూడా పట్టడం లేదు. ఏమైంది వింధ్య, ఏమైంది? నేను అదే అడుగుతున్నాను, మీకేమైంది? అసలు ఈ మధ్య మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, నాకేం అర్థం కావడం లేదు. అదేంటి అలా మాట్లాడుతున్నావు? చెప్పాను కదా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను అని. అయినా ఏదైనా ఉంటే నీకు చెప్తాను కదా. అవునవును, అన్నీ నాకు చెప్తారని నేను భ్రమపడ్డాను. బాగానే మేనేజ్ చేస్తున్నారు ఈ మధ్య. మేనేజ్ చేస్తున్నానా? మేనేజ్ చేయడం ఏంటి? నీకు ఇష్టం లేని పని ఏం చేశాను నేను? ఒక్కటి చెప్పు. పాపని సంధ్యకెందుకు ఇచ్చారు? నా పర్మిషన్ లేకుండా, నాకు చెప్పకుండా ఎందుకు ఇచ్చారు? వింధ్య, నేను మన పాపనిచ్చింది ఎవరికి? నీ సంధ్యకే కదా. నువ్వు ఆనందపడతావనుకున్నాను, కానీ నీకది నచ్చలేదా? సంధ్యకి బిడ్డనివ్వడం తప్పు కాదు, అది నాకు నచ్చిన పని కూడా కాదు. కానీ నాకొక్క మాట చెప్పాలి కదా. ఉదయం నుంచి ఉయ్యాలని చూస్తూ కూర్చున్నాను. తల్లిగా నాకెలా ఉంటుంది? అలా కాదు వింధ్య, పాప రోజు మన దగ్గరే ఉంటుంది కదా. కానీ పాపం సంధ్య గారికి, వాళ్ళ ఫ్యామిలీకి
ఒక్కరోజు పాప వాళ్ళ దగ్గరున్నా ఎంత ఆనందపడతారు చెప్పు. మీరు సంధ్య గురించి ఆలోచిస్తున్నారు, మరి నా గురించి ఆలోచించరా? వింధ్య, ఇప్పుడు ఏమైందని? నీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. సంధ్యకి ఏం కావాలన్నా నేను చూసుకుంటాను, నా గురించి తను చూసుకుంటుంది. దానికి పాపని తీసుకువెళ్లాలనుంటే అదే నన్ను అడుగుతుంది కదా. ఇలా మీరే అన్ని చేస్తుంటే ఇంకా మా ఇద్దరి మధ్య మాట్లాడుకోవడానికి ఏముంటుంది? ఓహో, అదా నీ భయం? మరి అది చెప్పాలి కదా. ముందు నుండి మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ మధ్యలో నేను ఎంటర్ అయిపోతున్నాను. నీ చేతులతో సంజయ్ గారికి చెయ్యాలనుకున్నవి నేను చేస్తున్నాననే కదా నీ బాధ. పోనీ అలానే అనుకోండి. నేను కాదు కదా ఈ ప్రపంచంలో ఎవ్వరూ మీ మధ్యకు వచ్చిన మీ ఫ్రెండ్షిప్ ముందు నిలబడలేరు. అది నాది గ్యారంటీ. ఓకేనా? ఏదో పాపం కదా సంధ్య బిడ్డని పోగొట్టుకునుందని, అంతే. అది సరే, మీరు నాకు చెప్పాల్సినవి, దాచినవి ఏవైనా ఉన్నాయా చెప్పడానికి? చెప్పాల్సినవి దాచినవీనా? అది నీ దగ్గరనా? నో 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 నో, అసలు అలా ఏమీ లేదు. సరే, నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను. నువ్వు ఈలోపు డిన్నర్ చెయ్యి. ఓకే? నీ ముందు నిజం దాచడం, అబద్ధం ఆడటం కష్టంగా ఉంది వింధ్య. కానీ సంధ్యకి మాటిచ్చాను, క్షమించు. అందరూ బాగుండేలాగా, అంతా మంచే జరిగేలాగా చూడు స్వామి. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య ఇంకా నిద్ర లేవలేదా ఏంటి? అయినా అత్తయ్య ఈ టైం వరకు నిద్రపోరు కదా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ సంధ్య. అమ్మ సంధ్య, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. చల్లగా ఉండమ్మా. నువ్వెలాగే ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉండాలమ్మా. మా ఇంటి మేడం గారికి హ్యాపీ బర్త్డే. ఏంటండి మీరు కూడా? వదినా, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ శ్రీజ, థ్యాంక్ యూ సో మచ్. వదినా, ఈ హ్యాపీ మూమెంట్ ని సెల్ఫీ తీసుకుందామా? అన్నయ్య ఫోన్ ఇవ్వు. వదినా, ఈరోజు స్పెషల్ ఏంటి మరి? శ్రీజ, నీకేం కావాలో అడుగు. నాకు పులావ్ కావాలి. వదిన చేతితో చేస్తే అద్భుతంగా ఉంటుంది. శ్రీజ, తన పుట్టినరోజున తనతోనే వంట చేస్తావా? పర్లేదత్తయ్యా, మీకు వండి పెట్టడం కన్నా నాకు ఇంకా వేరే ఆనందం ఎక్కడుంటుంది? పైగా నా బుజ్జి మరదలు అడిగింది, నేను చెయ్యకుండా ఎలా ఉంటాను? శ్రీజ, నీకు పులావ్ గ్రాంటెడ్. థ్యాంక్స్ వదినా. అవును వదినా, వింధ్య వదిన ఇంకా రాలేదేంటి?
ఏంటి ఈ రోజు స్పెషల్? ఈరోజు మన సంజయ్ గారి పుట్టినరోజు. ఎవరి బర్త్డే అయినా పర్వాలేదండి, మనం ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవద్దు. మనకంటే మన సంతోషం కంటే మీకు తన పుట్టినరోజు ముఖ్యమా? అవును, నాకు సంజయ్ గారి పుట్టినరోజే ముఖ్యం.